గోరటి వెంకన్న నాకు ఇంటి మనిషి అన్న, ప్రతి దానికి సపోర్ట్ ఉంటాడు. దీనికి పాటలు రాసిండు, మీరు ముందు ముందు చూస్తారు. అలసింద్ర వంకోలే ఉన్నావే పిల్ల. గోరేటి వెంకన్న గారిని ప్రజాకవిగా చూసిరు, సినిమా రచయితగా కూడా చూసిరు. దీంట్లో యంగ్ గోరేటి గారిని చూస్తారు, ఒక 20 years ఏజ్లో ఉన్న ఒక గోరేటి గారిని చూస్తారు. చాలా అద్భుతంగా రాసిరు. ఒక్కొక్క పాట అసలు మొన్న ఒక 2 lines ఇచ్చిండు, సినిమా కథ చెప్పేసిండు ఒకే లైన్లో. నాకు ఆ రోజు నైటు అసలు అంటే నేను బంద్ చేసినా కానీ దానికంటే ఎక్కువ కిక్ ఇచ్చింది. అద్భుతంగా ఇచ్చారు డాడీ, థ్యాంక్ యూ. మా పేషెంట్స్ని భరించి మాకు మీ టైం ఇచ్చి రాసినందుకు థ్యాంక్ యూ సో మచ్ డాడీ. థ్యాంక్ యూ సార్ ప్లీజ్. నందిని గారి వెయిట్ చేసిరా, బాంబే లేదు ఉండి వెళ్ళింది. అమ్మ ఏడిపించింది. ఏమి యాక్షన్ సహజ అంటే మామూలు ఆ తండ్రి కోరికున్నప్పుడు కన్నీళ్ళు అంటే ప్రతిసారి చూసినప్పుడు ఆ సీను కన్నీళ్ళు వచ్చినాయి. తర్వాత తరుణ్ ఆయన నిరాశ్ గారు పెద్ద ఆయన ఏం యాక్షన్ అరే ఎంత వాళ్ళిద్దరి ఘటన. అయితే నేను జగన్ సినిమా పట్ల చాలా కదా కానీ ఎక్కువ సినిమాలకే రాసిన నాకున్న పరిమితుల వల్ల. అయితే ఈ సినిమా కొత్త ప్రపంచం ఇది. నేను అద్భుతంగా ప్రతి సీను స్క్రీన్ ప్లే కానీ అవన్నీ చెప్పేటంత సినిమా నాలెడ్జ్ నాకు ఉండదేమో కానీ చాలా ఒక తెలుగు సినిమా చరిత్రలో అశ్లీలత లేకుండా, తర్వాత అట్లని విపరీతంగా కొత్త కృతకత్వం పోయి బాగా ఘర్షణ పడి అది కాకుండా సహజాతి సహజంగా ఒక తండ్రి యాతన, ఒక అల్లుడు పొద్దొస్తానం గుద్దెకాడికి గుద్ది బొట్టు పెట్టుకొని తయారైపోతుంటాడు. ప్రతి ఊర్లో నేను ఆ సీను చూసి నాకు ఇసుకొచ్చేది. రాత్రి అంతా స్కైలాపడి మా దోస్తుంటాడు, రాత్రి మంచిగా ఫుల్ కొడతాడు, తెల్లడరగ లేచి మానకంటే ముందు నీట్గా తయారైపోతుంటాడు. అసలు జీవితం అంటేనే తండ్రి పాత్రలో ఆ బొట్టు పెడుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, నాకు ఒక 10 మంది అదికి వచ్చింది. నాకు తండ్రి తన ప్రెస్టేజ్ కోసం తనలాడుతున్నప్పుడు ఆ నటన కాదు అది. ఇదంతా ఒక్క సీన్ కూడా నాకు నటన అనిపించలేదు. ఆ నటన కోసం చేసిన సహజంగా జీవించినారు ఇన్వాల్వ్ అయ్యి ఆర్టిస్టులు అందరూ, హీరో కాడి నుంచి అందరూ వాళ్ళు అమ్మ అయితే అసలు అద్భుతంగా. నేను జనరల్ సినిమాల గురించి కామెంట్ చూసి ఉంటాను, తక్కువ సినిమాలు చూస్తాను అంటే గొప్పతనం. ఈ సినిమా మాత్రం చాలా బద్రి జగనన్న మీరు చాలా సంతోషపడతారు. గొప్ప తెలుగు సినిమాకు మంచి ఉత్తమమైన సినిమా ఇచ్చినారు. వేణన్న నాయకత్వం ఉంది. మిత్రుడు ఆయన పేరు మన ఫ్రెండ్ ఎంఎస్, నా ఫ్రెండు. వీళ్ళంతా తర్వాత యూనిట్ అందరికీ నమస్కారం. అమ్మ అసలు ఈ పాటలు రాసినట్టు కానీ సురేష్ ఎంత గొప్ప మ్యూజిక్ డైరెక్టర్ అంటే నిజంగా తాను ఇచ్చిన ట్యూన్స్కు నాదొక డిఫరెంట్. ఆ పాట ఇట్లాంటి నేను లిరిక్ రాస్తాను కానీ ఈ ట్యూన్స్కు ఆ ట్యూన్స్కు నాతోటి రాయించిన జగన్ సురేష్ చాలా విద్వత్తున్న డైరెక్టరు, చాలా వర్తుంది. కాకపోతే పని తీసుకోవాలి, మీరు గుర్తుపెట్టుకోండి. అతను చాలా లోతైన సబ్జెక్ట్ ఉంటుంది, చాలా అలవోకగా చాలా విషయం పట్టుకుంటాం. ఈ పాటలతోని నాకు కూడా కొత్త లైఫ్ వస్తుంది. కొత్త దృష్టి వస్తుంది గోరటెక్కన అంటే. అది సురేష్ బొబ్బిలి నా పుత్రుని లాంటి వాడు. అయితే నేను ఏంటంటే ఈరోజు గడ్డం ఎందుకు చేసుకున్నట్టే, జగన్ నా మిత్రుడు, జగన్ నా ఏజోడు. కానీ మీరు అనుకుంటారు మరి నీకోసం ఆయన కోసం నేను వస్తే ఎట్లని గడ్డం చేసుకొని వచ్చిన, లేకుంటే మళ్ళీ నేను తానెక్కడే అయితే అంటే నాకు చాలా చిన్న వయసులో ఉన్న మిత్రుల్లో జగన్ ఒకరు. జగన్ వాళ్ళ తమ్ముడు కపిలు, దశరథ్ అన్న, తర్వాత భీమిరెడ్డి, వీళ్ళందరూ ఏంటంటే మాకు ఒక అర్ధరాత్రి నిషీధ గాఢాంధకారంలో విశ్వవిద్యాలయంలో ఆకుల గలగల్లాడుతున్నప్పుడు చిరునవ్వు వర్ణంలాగా మంచు కురుస్తున్న వేళ అర్ధరాత్రి వరకు పాటల ప్రవాహంలో విశ్వవిద్యాలయాన్ని ఊపినప్పుడు మొదలైన స్నేహం కలకాలం 30 ఏళ్ళకు పైగా మా మధ్యలో ఏ రకమైన వ్యక్తిగత అవసరాలు కానీ ఇంకోటి కానీ లేకుండా తాను సినిమా ఫీల్డ్లో చాలా విషయం తెలిసినవాడు. ఈ సినిమా హిట్ అవుతుంది,
చాలా నాకు నమ్మకం ఉంది. ఇంకా నేను భలే ఉన్నాను. నా ఆడినదొక్కయాట, నడయాడ గడంగినదొక్క బాట, మాట్లాడినదొక్క మాట, నిశలందు పరుండునదొక్క చోట, మా జాడ ఒడలు వేలైన సంతత మాత్మలు వేరుగాక, మా తోటి వయస్కులు ఈర్షగును దోచును ఇరువుర మొక్క పోలికనని. అలాంటి పోలిక అంటే మన నీ అంత గ్లామర్ లేదు కానీ మన మనస్తత్వం మాత్రం ఆ రెడ్ సల్యూట్ అనేది కూడా ఊరికే సంతోషం కంటే నిజం కూడా అది కూడా కానీ అదన్నిటికంటే ఇంకా అది మరుగుకుండా 30 ఏళ్ళ నుంచి దాన్ని కొనసాగుతాను. ఈ సినిమా ఆడుతుంది ఇంతమంది. నేను ఇట్లా ఉంటుంది అనుకో ఫంక్షన్. ఇంకా నేనేమో లేచి అలవాటు నాకు 1 గంట వరకు నిద్ర లేవు. రాత్రంతా నిశాచరం, రాత్రంతా మేలుకుంటా. మీరు వద్దన్నా నిద్ర రాదు. రాజు నేను భద్ర ఏం చెప్తా, పాట రాయాలంటే నైట్ అయితే వేయండి, మీరు పొద్దున పుట్టికెత్తు. మీటింగులు నైట్ అయితే పెట్టుకోండి, పొద్దున వేయొద్దంట. ఈ తెల్లవారుదామని నాకు 12 వరకు లేవను. ఈరోజు నన్ను లేపి లేపి గడ్డం చేయించి ఇదంతా జగన్ మహత్యం. ఇదంతా భయంకర స్మార్ట్నా ఈ జీవితానికి పెద్ద నిజంగా స్మార్ట్. ఉన్నప్పుడు శ్రీరాములు యాక్షన్ చేసినప్పుడు మామూలు స్మార్ట్ కాదు. ఇట్లా వస్తే బతుక అయితే పెద్ద అసలు అది సినిమా కూడా. సినిమాలో ఉన్న ప్రేమ కథ ఒక సందేశాత్మకమైన ప్రతి మధ్యతరగతి తండ్రికి ఉన్నాయి ఆకాంక్షలను. నరేష్ గారు కానీ అమ్మ కానీ ఆ తల్లి ఎందుకంటే నాకు అట్లా నా బిడ్డ అట్లే ఉంటుంది సేమ్ చిన్న పాప అట్లా ఆ తల్లి ఏడుస్తుంటే నేను చూసిన ప్రతిసారి ఆయన తండ్రి ఏడుస్తుంటే అతను బొట్టే కాదు అందరు పెళ్ళి అవుతుంటే మందు వస్తుంటాడు, పరిశ్రమ లెక్కలు వేస్తుంటాడు. ఆయన ఎవరు బాలరాజు అంతా అందరూ పెళ్లి లెక్కలు పెళ్లి పరిశ్రమల తండ్రి ఉంటే లెక్క మందు లెక్క వస్తుంటాడు. అది అసలు అనే చెప్పొద్దేమో మామూలు సీన్లు కాదు. చెప్పొద్దా? ఓకే 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 సారీ అందుకే మరి నాకు బాలరాజు తర్వాత హీరో ఇక బైక్లో ఊగిపోతుంటుంది. మొత్తానికి చాలా అద్భుతమైన సినిమా. కృతజ్ఞంగా ఏదో జగన్ నా ఫ్రెండ్ కనుక చెప్తలేను, ఊడుగా వేణన్న ఉన్నందుకని చెప్తలేను, మన ఎంఎస్సేపు ఉన్నందుకోసం చెప్తలేను. బద్రి చాలా గొప్ప సినిమా, తెలుగు సినిమా, తెలుగు 3 ప్రాంతాల వాళ్ళు చూసి ఆదరించే సినిమా. ఒక స్థానియత, మోర్ లోకలిజం, మోర్ క్రియేటివ్. స్థానియతనే అద్భుతం. ఒక స్థానియత ఉత్తరాంధ్ర రాస్తే అందరు ఎట్లా చూసి రాయశాస్త్రి కథలు ఇష్టపడతారో, అల్లం రాజయ్య కథలు ఎక్కడ నామిని చిత్తూరు గురించి రాస్తే లోకమంతా తెలుగు నేలంతా ఇష్టపడితే ఈ సినిమా ప్రాంతపు కథ ఎక్కడైనా అందరు ఇష్టపడేంత గొప్ప సినిమా తీసినారు. థ్యాంక్ యూ. లక్ష్మమ్మ సాంగ్ కంచెరేగి తీపు అన్న అనుపమ చూస్తే లక్ష్మమ్మ గుర్తొస్తుంది అన్నావు. హలో 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 ఇది అదే మీ ఇష్టం, మీరు ఏదో మీరు పాడమంటున్నాం. సరే అదే సినిమా పాట ఇప్పుడే బయట పెడతలేము కానీ అది పాడలేదు. కంచెరేగి తీపివోలే కంచెరేగి తీపివోలే లచ్చు నీ కంఠమెంత మధురమేవో లచ్చు పారయేటి అలల మీద పండు టెన్నెల రాలినట్లు ఊరే ఊట సెలిమలోన తేట నీరు తొనకినట్లు వెండి మెరుపుల నవ్వు నీదో లచ్చువమ్మో నీదెంత సక్కని రూపమేవో లచ్చువమ్మ మంచ ఎక్కి కేక వెడితే కంచి మేకలు చుట్టు చేరును నీ అల్లరిని ఆలేగదూడలు ఒల్లెకొచ్చి ఒదిగిపోవును పాలిపోయిన కందిసేనే
పాలిపోయిన కందిసేనే లచ్చువం ఓ నువ్వు పాట వాడితే పూతవడుతుంది లచ్చువం కోగల ఆననం నగానో కోడి కూత కుందులేసి పేడ నీళ్ళ కల్లాపి జల్లి ముచ్చటొలుకా ముగ్గులేసే మునివేలి గోరు పైన ఆ పొద్దే ముద్ద గోరింటైతది లచ్చువం పొడయండ నీ మెడనారమైతది లక్ష్మం నీ కాలి అందెల సవ్వడికి తాబేళ్ళు ఇసుకల గంతులేస్తవి కాలి అందెల సవ్వడికి తాబేళ్ళు ఇసుకల గంతులేస్తవి జాలిగల నీ చూపులకు తోడేళ్ళు సాధు జీవులై తోడేళ్ళు సాధు జీవులైతై దారిలో పల్లేరు ముల్లే లచ్చువం నీ కాలు మోపితే మల్లెలైతవి లచ్చువం ఏరువాకని అయిపోయింది మొత్తం మాట కొత్త కట్ చేసిన ఎరువాకని సేత జల్లితే సాళ్ళు వారని గింజలుండవు నీ ప్రేమ నెరిగినవేమ పక్షులు పాలకంకుల తుంచి మేయవు నీ చెమట సుక్కలు రాలుతుంటే సమస్త ప్రపంచము దాగి ఉంది చెమటలోనే సినిమా అయినా ఏదైనా ప్రతి లైట్ బాయ్ మొదలుకొని ప్రతి శ్రమ చేసే వాళ్ళను ఎవరైతే శ్రమను గౌరవిస్తారో వాళ్ళు భగవంతుణ్ణి దర్శనం చేసుకున్నట్టు గుర్తుపెట్టుకోండి నీ చెమట సుక్కలు రాలుతుంటే లచ్చువం ఆ సేను సెలకలు దోసిలొగ్గును లచ్చువం సార్ చాలా అదృష్టంగా భావిస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి విచ్చేసినందుకు, చాలా అద్భుతమైన పాట పాడినందుకు ధన్యవాదాలు. అందరూ కూడా ఒక్కసారి గోరేటి వెంకన్న గారి కోసం చప్పట్లండి ప్లీజ్. అండ్ అలానే వేణు ఊడుగుల గారిని సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానం